హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది అపాయింట్మెంట్స్, రీసెంట్ అపాయింట్మెంట్స్. ఇటీవల ఎవరెవరైతే నియమితులయ్యారో వాటిపైన ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, కెనడా యొక్క ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మార్క్ కార్నే. ఎవరు నియమితులయ్యారు? మార్క్ కార్నే. అలానే సెర్బియా దేశానికి ఎవరు నియమితులేరంటే, సెర్బియా దేశ ప్రధానిగా ఎవరు నియమితులేరంటే డ్యూరో మాకట్. అలానే సింగపూర్కి లారెన్స్ వాంగ్. అలానే ఆస్ట్రేలియాకి యాంథోనీ ఆల్బనీస్. అలానే యమన్ దేశానికి సలీం సలాహెబిన్ బ్రేక్. అలానే బెల్జియం దేశానికి బాట్ దే వివర్. అలానే చూడండి, హైకోర్టు అండ్ చీఫ్ జస్టిస్. ఇటీవల హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఎవరు ఎన్నికయ్యారు కొత్తగా? అయితే జమ్మూ కాశ్మీర్కి ఎవరు ఎన్నికయ్యారు కొత్తగా? అరుణ్ పల్లి. అలానే ఉత్తరాఖండ్కి జస్టిస్ నరేంద్ర జీ. అలానే ముంబైకి జస్టిస్ అలోక్ అరాదే. అలానే కర్ణాటకకి జస్టిస్ ఎన్వి అంజారియా. అలానే గౌహతి అస్సాంకి జస్టిస్ విజయ్ బిష్ణోయ్. అలానే ఒరిస్సాకి జస్టిస్ హరీష్ టండన్. ఫస్ట్ క్వశ్చన్, 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. అయితే చూడండి, మొత్తం 3 మెంబర్స్ కమిటీ ఇది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్. అయితే ఎలక్షన్ కమిషనర్ ఎవరు? సుఖ్వీర్ సింగ్ సంధు 1 మెంబర్. సెకండ్ మెంబర్ వచ్చి వివేక్ జోషి. అయితే ఎలక్షన్ కమిషనర్ ఎప్పుడు ఏర్పడింది? 25 జనవరి 1950లో. 25 జనవరి 1950. అయితే ఈ 25 జనవరినే నేషనల్ ఓటర్స్ డేగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ 25 జనవరినే నేషనల్ ఓటర్స్ డేగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క సెకండ్ ప్రైవేట్ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నిధి తివారీ. అయితే ఫస్ట్ ప్రైవేట్ సెక్రటరీ ఎవరు? హార్దిక్ సతీష్ చంద్ర సాహా. నెక్స్ట్ క్వశ్చన్, 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ బిఆర్ గవాయ్. భూషణ్ రామకృష్ణ గవాయ్. చూడండి, గరిష్టంగా 34 మంది న్యాయమూర్తులు ఉండవచ్చు. మ్యాక్సిమం 34 మెంబర్స్ న్యాయమూర్తులుగా ఉండవచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వయసు ఎంత? 65 ఇయర్స్. ఎంత? 65 ఇయర్స్. అలానే ప్రస్తుత భారత సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం 34 న్యాయమూర్తులు ఉన్నారు. అలానే మొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే కానియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎవరంటే హరిలాల్ జే కానియా. చీఫ్ జస్టిస్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, రోమన్ క్యాథలిక్ చర్చ్కి పోప్గా ఇటీవల ఫస్ట్ అమెరికన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ఫ్రీవిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 15th కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ 15th కాగ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కె సంజయ్ మూర్తి. అయితే ఆర్టికల్ ఏంటి అంటే 148 ఆర్టికల్. అలానే అపాయింట్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో యొక్క 11వ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వి నారాయణన్. అయితే ఇస్రో ఎప్పుడు ఏర్పడింది? స్థాపన ఎప్పుడంటే 1969 ఆగస్ట్ 15. హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. ఫాదర్ ఆఫ్ ఇస్రోని ఎవరు అంటారు? విక్రమ్ అంబాలాల్ సారాభాయ్.
నెక్స్ట్ క్వశ్చన్, 9th నేషనల్ కమిషనర్ ఫర్ ఉమెన్గా ఇటీవల ఎవరు నియమితులేరు? 9th నేషనల్ కమిషనర్ ఫర్ ఉమెన్గా ఇటీవల ఎవరు నియమితులేరు అంటే ఆన్సర్ విజయ్ కిషోర్ రహత్కర్. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులేరు? యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులేరు? ఆన్సర్ అజయ్ కుమార్. ఆన్సర్ అజయ్ కుమార్. చూడండి, అసలు యూపీఎస్సీ ఎప్పుడు ఏర్పడింది అంటే 1926లో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, సిఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా కొత్త డీజీగా ఎవరు నియమితులేరు? సిఆర్పిఎఫ్ డీజీగా ఎవరు నియమితులేరు? సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఎవరంటే జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, జీపీ సింగ్. ఎవరు? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. అయితే సిఆర్పిఎఫ్ అసలు ఎప్పుడు ఏర్పడింది? 1939లో ఏర్పడింది. అయితే ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ ఏదంటే అస్సాం రైఫిల్స్. ఎప్పుడు ఏర్పడింది అంటే 1835లో ఏర్పడింది. దీని ఫస్ట్ క్యాచర్ లేవి అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా యొక్క ఆర్మీ చీఫ్ ఎవరు? ఆన్సర్ ఉపేంద్ర ద్వివేది. అలానే సిడిఎస్ ఎవరు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ 4 స్టార్స్. ఎవరు? జనరల్ అనిల్ చౌహాన్. అయితే ఫస్ట్ సిడిఎస్ ఎవరు అంటే జనరల్ బిపిన్ రావత్. అలానే నేవీ చీఫ్ వచ్చి దినేష్ కుమార్ త్రిపాఠి. అలానే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరంటే ఏపీ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్పిఎఫ్ కొత్త డీజీగా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ మనోజ్ యాదవ. నెక్స్ట్ క్వశ్చన్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త సీఈఓగా ఎవరు నియమితులేరు? యుఐడిఏఐకి కొత్త సీఈఓగా ఎవరు నియమితులేరు? ఆన్సర్ భువనేష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సిజిఏ కొత్త సీజీఏగా ఎవరు నియమితులేరు? ఆన్సర్ ఎస్ఎస్ దుబే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు నియమితులేరు? ఆన్సర్ శక్తికాంత దాస్. అలానే మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరంటే పీకే మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ 26th గవర్నర్గా ఎవరు నియమితులేరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26th గవర్నర్గా ఎవరు నియమితులేరు? ఆన్సర్ సంజయ్ మల్హోత్రా. అయితే ఫౌండేషన్ ఎప్పుడు జరిగింది అంటే 1 ఏప్రిల్ 1935 ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడంటే కోల్కతాలో. అయితే ఇప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కి ఐబీఏకి కొత్త న్యూ చైర్మన్గా ఎవరు నియమితులేరు? ఐబీఏకి న్యూ చైర్మన్గా ఎవరు నియమితులేరు? ఆన్సర్ చెల్లా శ్రీనివాసులు శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి న్యూ చైర్మన్గా ఎవరు నియమితులేరు? ఆన్సర్ వి రామసుబ్రమణియన్. అయితే ఫౌండేషన్ ఎప్పుడు జరిగింది? 1993. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి మహిళా యూనియన్ న్యాయ సెక్రటరీగా ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ యూనియన్ లా సెక్రటరీగా ఎవరు నియమితులేరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. లా సెక్రటరీగా ఎవరు నియమితులేరు? ఆన్సర్ అంజురతి రాణా. నెక్స్ట్ క్వశ్చన్, సేబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులేరు? ఆన్సర్ తుహిన్ కాంత పాండే. అసలు సేబీ ఎస్టాబ్లిషన్ ఎప్పుడు జరిగింది? ఫౌండేషన్ ఎప్పుడు జరిగింది అంటే 1988 12th ఏప్రిల్ 1988. నెక్స్ట్ క్వశ్చన్, లా కమిషనర్ ఆఫ్ ఇండియా 23rd చైర్మన్గా ఎవరు నియమితులేరు? లా కమిషనర్ ఆఫ్ ఇండియాకి 23rd చైర్మన్గా ఎవరు నియమితులేరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ జస్టిస్ దినేష్ మహేశ్వరి. నెక్స్ట్ క్వశ్చన్, హెడ్ ఆఫ్ డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి హెడ్గా డీజీసీఏకి హెడ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్. అయితే డీజీసీ అసలు ఎప్పుడు ఏర్పడింది? 1978. అయితే బీసీఏఎస్
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఈ రెండు కూడా సివిల్ ఏవియేషన్కి సంబంధించినవి. దీని యొక్క డీజీ ఎవరు, డైరెక్టర్ జనరల్ ఎవరు, రాజేష్ నిర్వన్, రాజేష్ నిర్వన్. అయితే ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1987లో, 1987లో. నెక్స్ట్ క్వశ్చన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వరుసగా 7వసారి ఎవరు ఎన్నికయ్యారు, వరుసగా 7వసారి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మనన్ కుమార్ మిశ్రా, మనన్ కుమార్ మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు, ఇజ్రాయెల్ దేశం యొక్క ఆర్మీ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇయాల్ జమీర్, ఇయాల్ జమీర్. క్యాపిటల్ ఏంటి, ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ ఏంటంటే జెరూసలేం, జెరూసలేం. అయితే కరెన్సీ ఏంటంటే ఇజ్రాయెల్ షికిల్, ఇజ్రాయెల్ షికిల్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ లేదా బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు. అయితే ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు, ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దిల్మా రౌసెఫ్, దిల్మా రౌసెఫ్. చూడండి ఎన్డీబీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, షాంఘై చైనా, షాంఘై చైనా. అయితే బ్రిక్స్లో మొత్తం ఎన్ని కంట్రీస్, 10 కంట్రీస్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా. అయితే బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడిందంటే 2009లో ఏర్పడింది. అయితే బ్రిక్స్ యొక్క 17th బ్రిక్స్ సమ్మిట్, 17th సమ్మిట్ ఎప్పుడు జరుగుతుందంటే జూలై 2025లో బ్రెజిల్లో జరుగుతుంది, జూలై 2025 బ్రెజిల్లో జరుగుతుంది. అయితే 16th ఎప్పుడు జరిగింది, 2024లో జరిగింది, రష్యాలో జరిగింది, రష్యాలో జరిగింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డుకి, ఎన్సిఏబికి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డుకి హెడ్గా ఎవరు నియమితులయ్యారు, ఇటీవల హెడ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అలోక్ జోషి. ఇంపార్టెంట్ క్వశ్చన్, అలోక్ జోషి. అయితే సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఎవరు, సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఎవరు? అజిత్ దోవల్, అజిత్ దోవల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ క్రిస్టీ కవెంట్రీ, క్రిస్టీ కవెంట్రీ. ఈవిడ జింబాబ్వే దేశస్తురాలు, జింబాబ్వే దేశస్తురాలు. ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మంగీలాల్ జాట్, మంగీలాల్ జాట్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ 4th మహిళా ముఖ్యమంత్రిగా, 4th సీఎంగా, 4th మహిళా ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రేఖా గుప్తా. ఎవరంటే రేఖా గుప్తా. చూడండి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు, ఢిల్లీ యొక్క మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఎవరు? సుష్మా స్వరాజ్, సుష్మా స్వరాజ్. అలానే భారతదేశ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? భారతదేశ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే సుచేత కృపలాని, సుచేత కృపలాని. అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సుచేత కృపలాని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు? నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పూనం గుప్తా, ఆన్సర్ పూనం గుప్తా. అయితే గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. డిప్యూటీ గవర్నర్ ఎవరంటే పూనం గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏఎఫ్ఐ, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కొత్త ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బహదూర్ సింగ్ సాగో. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకోండి, మీకు ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.